హాయ్ అండి సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్ 9 చూసిన తర్వాత మీకేమనిపించింది? ఎందుకంటే లాస్ట్ టాస్క్ గురించి ఫస్ట్ బ్రీఫ్‌గా మాట్లాడి తర్వాత ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుందాం. అది శాలిని వర్సెస్ ఝాన్సీకి సంబంధించి ఒక టాస్క్ ఆడించారు కదా! అద్భుతంగా ఆడించాల్సిన టాస్క్ నెక్స్ట్ లెవెల్‌లో అక్కడ కూర్చునే కంటెస్టెంట్స్ అందరి నుంచి ఫైరు, పాయింట్స్ అసలు ఎవరు ఎలాంటి లాజిక్స్ తీస్తారో నామినేషన్‌లో డిఫెండ్ చేసుకున్న అవతల వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్‌తో లాక్ చేయాలనుకున్న అని ఆడించాల్సిన అద్భుతమైన టాస్క్‌ని కిచిడీ చేసేశారు. వాళ్ళ ప్రమేయం లేదు. అసలు మీరు ఊరికే అక్కడికి వచ్చి కూర్చోండి కామ్‌గా, సైలెంట్‌గా ఏదో పొలంలో దిష్టి బొమ్మల మాదిరిగా మీరు కూర్చుంటే, వాళ్ళొచ్చి తాళ్ళు కట్టుకోవడం, ఇప్పుకోవడం ఒక ఆహ్, ఆర్గ్యుమెంట్ స్కిల్స్‌కి నామినేషన్‌లు చేసుకునేటప్పుడు 1-1 అయ్యేటప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవాల్సిన అద్భుతంగా రావాల్సిన దాన్ని ఏదో ఫిజికల్ టైప్ చేసేసారు. క్లియర్‌లీ అక్కడ ఎవరిదంటే శ్రీముఖి తప్పు ఉంది. అట్లాగే ఆ జడ్జెస్ కూడా. వాళ్ళు క్లారిటీ ఇచ్చి ఉంటుంటే నెక్స్ట్ లెవెల్‌లో అవ్వాల్సిన టాస్క్ అది. ఎవరు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి? ఎవరు ఎట్లా డిఫెండ్ చేస్తారు? ఎవరు ఎట్లా అవతల వాళ్ళ మీద మిస్టేక్స్‌ని ఫైండ్ ఔట్ చేస్తారంటూ హైలైట్ అవ్వాల్సిన టాస్క్‌ని అయితే కంప్లీట్‌లీ ఫెయిల్యూర్ చేసేసారు. మరి మీకేమనిపించింది? దాని గురించి ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఎపిసోడ్ వైస్ ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంటెస్టెంట్స్‌కి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరు రాబోతున్నారు ఏంటని ఒక వీడియో నేను అనలైజ్ చేసి పెట్టా. ఆ వీడియో కూడా చూడకపోతే చూడండి. సరే, డీమోన్ పవన్ టాప్ 3 కంటెస్టెంట్ కదా! నిజంగా ఆవిడ చెప్పినట్టుగా ఆట పక్కన పెట్టేస్తే బిఫోర్, ఆఫ్టర్ ఖచ్చితంగా ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేశాడంటే ఆట పక్కన పెట్టక్కర్లా. ఆట కూడా అద్భుతంగా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు, చక్కగా ఆడాడు. నిజంగా బిఫోర్, ఆఫ్టర్ మాదిరిగా అప్పుడు, ఇప్పుడు ఒకే మాదిరిగా ఉన్నాడు. డౌన్ టు ఎర్త్ అన్నట్టుగే అక్కడ శ్రీముఖి అన్నట్టుగా డే 1 ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. క్లియర్లీ నాకు బాగా గుర్తు. ఆ రోజు అగ్నిపరీక్షితను ఆడిషన్స్కి వచ్చేటప్పుడు కెనై అని చెప్పేసి పర్మిషన్ అడిగి నేను స్కిల్స్ ప్రదర్శిస్తానని చెప్పి పర్మిషన్ అడిగి తీసుకొని ఒక ఫీల్తో చేయడం అవన్నీ చూస్తే అట్లాగే హౌస్లో కూడా మంచి బిహేవియరే. 1-2 సందర్భాల్లో మరీ ప్రెజర్ కుక్కర్లో పెట్టి ప్రెజర్ అయిపోయినట్టుగా ఒత్తిడి భరించలేక కొద్దిగా ఫ్రస్ట్రేట్ అయ్యాడు తప్ప హౌస్లో ఆ సంజన కావచ్చు కొన్ని సందర్భాల్లో మాధురి కావచ్చు కొందరు ఎన్ని పెద్ద మాటలన్నా సరే సైలెంట్గా అంత ఓపిక సహనం ఏంటో అర్థం కాలే. పైగా అప్పటికి ఇప్పటికీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అక్కడ బిందు చెప్పినట్టుగా కామ్ అండ్ కంపోజ్డ్, ఆ పాజిటివిటీ వైబ్రేషన్, ఆ లవ్ స్ప్రెడ్ అంత చక్కగా బ్రహ్మాండం ఉంది. నిజంగా ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఆ అమ్మాయితో డ్యాన్సులు చేయడం అదంతా. నిన్న కళ్యాణ్ వచ్చాడు. అప్పటికిప్పటికి కళ్యాణ్లో మీరు ఏం గమనించారు చెప్పండి? బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. కాన్ఫిడెన్స్ కొద్దిగా ఎక్కువైనట్టు అనిపించింది. చాలా చేంజెస్ అతనిలో వచ్చాయి. బట్ ఇతరులో మాత్రం అప్పుడు అగ్నిపక్షికి వచ్చినప్పుడు ఎట్లాగ ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అయితే ఆయన చెప్పినట్టుగా మెంటల్లీ, ఫిజికల్లీ రెండూ ఉండాలి అన్నాడు. అందరితో మంచిగా ఉన్నాడంటే ఆయన ఆ రోజు ఆ సీజన్లో ఆయన ఏదైతే మెంటల్లీ, ఫిజికల్గా రెండూ ఉండాడు, ప్రూవ్ చేసుకున్నాడు, అందరితో మంచిగా ఉన్నాడు. నిజంగా డీమోన్ అంటే ఒక బెంచ్ మార్క్ అనే మాదిరిగానే సెట్ చేసుకున్నాడు. ఎక్కడంటే కామ్ అండ్ కంపోజ్డ్, కూల్, మిస్టర్ కూల్ అనే మాదిరిగా. అట్లాగే ఫిజికల్ స్ట్రెంత్ మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేసుకుంటూనే ఆ సృష్టితో డ్యాన్స్ కూడా పర్ఫార్మెన్స్ అయితే సూపర్. నిజంగా ఆ వైబ్ అయితే బాగుంది. సరే, వాళ్ళిద్దరికి పెట్టిన టాస్క్ ఏంది? సృష్టి వర్సెస్ రామకృష్ణ టాస్క్. ఆ మ్యాట్ బాక్స్లు అన్నారు, ఆ షేప్స్, కలర్స్ రెండు కూడా ఇంపార్టెంటే. షేప్ ఎట్లా ఉంది, ఏ కలర్లో ఉంది, 1/1 ఆర్డర్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకొని మెమరీ టాస్క్. అయితే 30 సెకండ్స్ ఇచ్చిన అక్కడతో ఆపేయాలి. మళ్ళీ అవకాశం ఇచ్చారు కదా, 5 స్టార్స్ ఇచ్చారు, చెరో 4 వాడుకున్నారు. కానీ 20లోకి వచ్చేసరికి ఆ రామకృష్ణ అనే ఆయన 4 మాత్రమే రైట్ పెట్టగలిగితే సృష్టి సేమ్ ఇద్దరు 4 టైమ్స్ స్టార్స్ క్రాస్ వాడుకున్నారు. బట్ ఈ అమ్మాయి అయితే 10 సార్లు పెట్టగలిగింది. ఆ అమ్మాయి తెలివిగా ఏం చేసిందంటే ఒకేసారి 1, 2, 3, 4 ఇట్లా అడ్డంగా కాకుండా 1, 2, 3, 4లో ఎక్కడే గుర్తులు ఉన్నాయో చూసుకుని అట్లా పెట్టుకొచ్చింది. అయితే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఇచ్చింది చూసుకోవచ్చు అన్నారు కనుక క్రాసులు ఒకసారికి కేవలం 2 గుర్తుపట్టిన ఒక క్రాస్ వాడుకునేటప్పుడు 2 రెడ్, బ్లూ, ట్రయాంగిల్, సర్కిల్ ఇట్లా పెట్టుకొని వచ్చినా సరే 5 క్రాసుల్లో కనీసం 10 పెట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ అది కూడా ఎందుకో మరి రామకృష్ణ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎందుకని ఆ ప్రెజర్ ఉంటుంది, ఆ అమ్మాయి పెట్టేస్తుందని అంత కన్ఫ్యూజ్ అయిపోయి గందరగోళం అయిపోయి టెన్షన్లో ఒత్తిడిలో చెడగొట్టుకున్నాడేమో. కానీ కొద్దిగా ఆ ప్రెజర్ ఆటోమేటిక్గా ఎవరున్నా సరే ఉంటుందనుకోండి. బట్ కొద్దిగా ఆలోచించి కూల్గా అట్లా చేసిన ఆప్షన్ ఇచ్చారు కనుక వాడుకొని ఉంటే బాగుండేది నాకు అనిపించింది. ఆయన దురదృష్టం. సృష్టిని అయితే అప్రిషియేట్ చేయాలి. చక్కగా బ్రహ్మాండంగా ఆడింది. 10 అంటే 20లో సగం వరకు కొట్టిందంటే గ్రేట్, అప్రిషియేట్ చేయాల్సింది. శ్రీముఖి పంచ్ వేసేసింది. టాటూ చూసుకుంటే కొంతసేపు రామకృష్ణ అని. నిజంగా బ్యాడ్ లక్ అతనికి. ఇప్పుడు ఆ టాటూ ఒక రకంగా కసి పెంచాలి, పౌరుషం పెంచాలి, నా బతుకు ఏదో ఒకటి సాధించాలని కసి వస్తుందా? ఇప్పుడు ఇలాంటి పంచ్ వేయడం వల్ల డిప్రెషన్ వస్తుందా? నెగిటివ్ అయిద్దేమో, కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతుందేమో. టాస్క్లో పర్ఫామ్ చేయలేదు, నా బతుకు ఏంద్రని కాన్ఫిడెన్స్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. మరి ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూద్దాం. సరే, ఆ అమ్మాయికి అయితే బ్లైండ్ ఫైర్ కార్డ్ ఇచ్చారు కదా, ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పారు. ఈ బ్లైండ్ కార్డ్స్ అన్నీ ఎందుకు ఇచ్చేసారంటే
ఆటని ఎవరిని పంపించాలి హౌస్లోకి లేకపోతే ఎవరిని బయటికి పంపించాలని బిగ్ బాస్ టీం డిసైడ్ చేసుకునే దానికే ఈ బ్లైండ్ ఫైర్ కార్డ్స్ ఇచ్చారు. దానికి ఈ పవర్ ఉంటుందని క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే అవే రేపు పొద్దున్న గేమ్ చేంజ్ చేయబోతూ ఉన్నాయి. ఇప్పుడున్న 15 మంది కంటెస్టెంట్లలో ఎవరిని ఉంచాలనుకున్నా ఎవరిని పంపించాలన్నా వీళ్ళ భుజం మీద గన్నబెట్టి కాల్చినట్టుగా ఎవరి కోసం ఎట్లా గేమ్ చేంజ్ అనుకుంటే అప్పుడు ఉపయోగించడానికి వాటి పవర్ ఏంటి అనేది రివీల్ చేయలే. ఇక డీమోన్ కూడా వెళ్తా ఎంత టాలెంట్ ఉన్నా లక్ ఇంపార్టెంట్. ఎవ్రీ మిస్టేక్ నుంచి నేర్చుకుంటే అది పర్ఫెక్ట్. లక్ కూడా ఫేవర్ చేయాలి. మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకోవాలి. చేసిన తప్పులు చేయకుండా మళ్ళీ కొత్త తప్పులు చేసినా పర్వాలేదు, కానీ చేసిందే మళ్ళీ చేస్తే అర్థం కాదు గేమ్ అనే మాదిరిగా ఉంటుంది. సరే, దివ్య నిఖిత వచ్చింది. శ్రీముఖి చెప్పినట్టుగా మాటలు సూటుగా నామినేషన్ ఫైర్తో ఆట అదరగొట్టేసిందంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా చెప్పింది. దివ్య నిఖిత అంటే ఫైర్ బ్రాండ్ మాదిరిగానే వచ్చింది ఆ రోజు. అదరగొట్టేసింది అసలు. కాకపోతే పెద్ద జోక్ వేసింది ఈరోజు దివ్య. నేను అప్పుడు రిజర్వ్గా ఉండేదాన్ని, ఒపీనియన్ చెప్పాలంటే ఏమనుకుంటారు అనుకునేదాన్ని అంట. అక్కడ అభిజిత్ అన్నట్టుగా అబచ్చా అన్నట్టుగా అందరూ నవ్వుకునేది. అందుకే ఆవిడ రిజర్వ్గా ఉంటేనే అంత ఫటాఫట్ దనాదనట్టు మొహం పగలగొట్టినట్టుగా మొహం మీద ఫట్మని చెప్పిందే. ఒకవేళ నేను రిజర్వ్గా లేను, నేను డైరెక్ట్గా ఓపెన్గా ముఖం మీద చెప్పాలనుకుంటే ఇంకే రేంజ్లో చెప్పేది. మొత్తానికి ఆవిడ ఫటాఫటే తప్ప అంత పొలైట్గా సాఫ్ట్గా రిజర్వ్గా అయ్యో ఏమనుకుంటారు ఏమాత్రం మొహమాటం లేకుండా అంత స్ట్రాంగ్గా చెప్పిన కంటెస్టెంట్ ఆవిడే. సరే, ఇంకా అక్కడ పక్కన పెడితే వీళ్ళకి ఏమి టెస్ట్ ఇచ్చింది ఆవిడ పెట్టిన టాస్క్, నామినేషన్స్ చేసేదానికి టాస్క్ ఇచ్చింది. ఆ ప్రియా, భాగ్య, ఝాన్సీ, శాలిని వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్కి ఎదురు వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఎవరు ఎలాంటి పాయింట్స్ పెట్టారు, ఎవరు గట్టిగా డిఫెండ్ చేసుకున్నారు ఓవరాల్గా చూస్తే ఇక్కడ శాలిని వచ్చి అపూర్వకి అయితే మంచిగానే చెప్పింది పాయింట్స్. నామినేషన్ చేస్తా ఆవిడ నేను బెటర్ అనుకుంటుంది, బట్ కాన్ఫిడెన్స్ బయటకే తప్ప ఇన్నర్ కాన్ఫిడెన్స్ అయితే లేదు, భయం ఉంది. సో బయట ప్రదర్శిస్తున్న దానికి లోపల ఉండేదానికి టాలీ కావట్లేదు. పర్ఫెక్ట్ పాయింటే పెట్టింది ఇన్ని రోజులుగా మనం చూస్తున్న దాని ప్రకారం. అంటే ఆవిడ ఉద్దేశం ఒక మేకపోతే గాంభీర్యం లాగా ఉంది అన్న మాదిరిగా ఆ అపూర్వ కూడా అట్లాగే ఉంది. డిఫెండ్ చేసుకున్నా సరే ఇప్పుడు కూడా లేదు ఇక్కడ అందరికంటే నేనే బెటర్ అని ఆవిడ చెప్పుకుంటున్నా, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ చెప్పుకున్నా ఆ బెరుకైతే ఉంది, చొరవ తక్కువ ఉంది, భయం ఎక్కువ ఉంది, అలాగ అబ్జర్వేషన్ చేస్తా ఆలోచిస్తా ఓవర్ థింకింగ్ అయితే అవుతూ ఉంది. సో అక్కడ శాలిని మంచి పాయింటే పెట్టింది. అట్లాగే తర్వాత ఝాన్సీ వచ్చి కరెక్ట్ ప్రాపర్ అస్సలు పాయింటే కాదు అది. పైగా ఆ హేమంత్ యాదవ్కి ఏం చెప్పింది, ముక్కు పొడక తర్వాత అది తీసుకోవడం మంచిదేంది, లేకపోతే ఇక్కడ ఉండేవాడిని కాదు అన్నాడు. ఆయన మీద ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు. పైగా అది నాతో డిస్కషన్ చేసాడంటే నీతో పర్సనల్గా ఒక వైబ్ ఉండబట్టే ఒక ఫ్రెండ్లీగా క్యాజువల్గా చెప్పింది అన్నది తెచ్చి ఇక్కడ పాయింట్ చెప్పడం అనేది ఫస్ట్ వన్ రాంగ్. రెండోది ఏంటి, ముక్కుకి చెవికి అబ్బాయి, ఒక యంగ్స్టర్ అబ్బాయి, ఆడపిల్ల అది కదా ముక్కుకి చెవులకి కుట్టించుకునేదానికి ఒక అబ్బాయి అట్లా కుట్టించుకున్నాడంటే అది పెద్ద టాస్క్. ఫిజికల్లీ కావచ్చు, మానసికంగా కూడా తెల్లారిది అర్థం చూసుకుని ఏంటి ముక్కు పుడక ఏంటి చెవి అనుక ఎంత ఇది ఉంటుంది, అది ఎంత గట్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎవరు చేస్తారు అది. ఇప్పుడు రోహిత్ కొంతవరకు వచ్చాడు, ఇంక రెండు పక్కల పెట్టుకుని అక్కర్లేదండి. ఈ పిల్లాడు రెండింటికి రెడీ అయ్యాడు కదా, అన్నింటికి రెడీ అయ్యాడు కదా. అంత పెద్ద టాస్క్ను 100% అప్రిషియేట్ చేయాల్సిందే పోయి ఝాన్సీ వచ్చి అలా అన్నాడు, నాకు నచ్చలేదు, కాన్ఫిడెన్స్ ఉండబట్టే వచ్చాడు, గట్స్ ఉండబట్టే వచ్చాడు. ఆ టాస్క్ చెప్పినట్టుగా డేర్ ఆర్ డై అనే మాదిరిగా ఆ డేర్ చేసి వచ్చాడు. పైగా నీతో ఫ్రెండ్లీగా క్యాజువల్గా మాట్లాడింది తెచ్చి నామినేషన్ పాయింట్ ఉండి చెప్పడం రాంగ్. ఇక్కడ ఝాన్సీ చెప్పిన పాయింట్ ఆయన చూజ్ చేసుకోవడం అయితే అస్సలు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది, మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. అయితే హేమంత్ కూడా మంచిగానే డిఫెండ్ చేసుకున్నాడు. నేను ఆడాను, ఆ తర్వాత టాస్క్ కూడా నేనే ముందుకు వచ్చాను, ముంగడబడ్డాను అన్నాడు కదా, 100% ఫ్యాక్ట్. ఆ కుర్రాడైతే ఆ జీలు ఉంది, ప్రతిదానికి నేను వస్తా. ఇప్పుడు ఆ వెంకీ వైపుతో వచ్చేటప్పుడు కూడా 4 కార్డ్స్ పెట్టేటప్పుడు ఒకటి ఎగ్జిట్, రెండోది ఇక్కడ స్టేజ్ అయ్యేటప్పుడు ఆయనే ముందుకు వచ్చాడు. అట్లా ప్రతిసారి కూడా ఆయన ఇనిషియేట్ తీసుకుంటున్నాడు. సో ఆ పిల్లడి విషయంలో నామినేషన్ పాయింట్ అనేది రాంగ్. ఇక నెక్స్ట్ వన్ బాగి చెప్పింది చూడండి, గాయత్రికి ఫోన్ కాల్ ఎక్స్క్ చేయాలనేటప్పుడు అది సేఫ్ అనిపించింది, ఏదో చెయ్యాలి కాబట్టి చేసినట్టు అనిపించింది. నాకేమనిపించింది, ఈ బాగి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టు అనిపించింది. అసలు అది పాయింటేనా, అస్సలు పాయింట్ కాదు, అసలు వ్యాలిడ్ లేని పాయింట్ అది. ఎందుకంటే అక్కడ గాయత్రి పర్ఫెక్ట్గా డిఫెండ్ చేసుకుంది. ఫోన్ అనేది జెన్యూన్ అమ్మ, నెంబర్ లేదు, పైగా 7 years బ్యాక్ బ్రేకప్ అయిపోయింది అంటే ఎవరి దగ్గర 7 years క్రితం నెంబర్ ఇప్పుడు కాంటాక్ట్లో లేరంట. నేను క్లియర్గా చెప్పా, పైగా నెంబర్ బ్లాక్లో పెట్టేసా. 7 ఏళ్ళ క్రితం నెంబర్ ఇప్పుడు నాకు ఎట్లా ఉండదు, అయినా ట్రై చేశాను, నా ప్రయత్నం నేను చేశా, నెంబర్ చేంజ్ చేసేస్తా, నా చేతిలో ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఆయామ అయితే బాగా చేసుకుంది, బట్ బాగా వ్యాలిడ్ పాయింటే కాదు. వీళ్ళిద్దరిది బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ ప్రియా వచ్చి మంచి పాయింట్లో చెప్పింది. ప్రియా కూడా అపూర్వకు వచ్చి చెప్పేటప్పుడు క్లియర్గా పర్ఫెక్ట్గా చెప్పింది. ఆమె హెయిర్ కట్ అంటే చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. అట్లాగే నిన్న సంచాలక కూడా దారుణం, ఆ రోహిత్ ప్లేస్లో నేనుంటే ఏడుస్తా కూర్చుండేదాన్ని, నా పిల్లోస్ తీసుకున్నాడు, ఆయనకి విక్టరీ ఇచ్చేసారు, నేనేది చాలా ఫీల్ అయ్యేదాన్ని అనే మాదిరిగా. నిజంగా రోహిత్కి ఆ పెయిన్ ఉన్నా సరే
ఇప్పుడు బయట పడలేకపోయి ఏమో సైలెంట్గా ఉండిపోయాడు, కానీ నేను కాదు ఎవరైనా గోల పెడతాను పెట్టాల్సిందే, అది హౌస్లో అయినా సరే రచ్చరచ్చ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఆ అమ్మాయి ఒక దశలో పాజ్ అని పెట్టాక మళ్ళీ ఓకే పాజు ఒక ఆగారు కదా, ఓకే నేను ఇప్పుడు స్టార్ట్ చెబుతాను అప్పుడు మళ్ళీ మొదలు పెట్టండి అని చెప్పాలి. ఆ అపూర్వ చెప్పిందా? చెప్పలే. పాజ్ అని చెప్పింది, ఆమెను వచ్చి మళ్ళీ లాక్కున్నాడు, కామ్గా చూసింది అంతే, చోద్యం చూసినట్టు చూసి. మరి సంచాలకి ఎందుకు అక్కడ ఆవిడ? అపూర్వ చెప్పలేదు కదా, స్టార్ట్ చెప్పిందా చెప్పలే, అమ్మని ఆపిందా ఆపలే, నువ్వు పాజ్ పెట్టి ఉపయోగం ఏంటి? సంచాలకురాలుగా ఈ అమ్మాయి పాజ్ అయినప్పుడు రోహిత్ రెస్పెక్ట్ ఇచ్చి గేమ్ ఆపాడు. ఆ యమన ఏంటంటే ఓకే లాగేశాడు, ఈలోకి బజర్ మోగేసింది. సో ఈవిడి వల్లే కదా లాస్ అయ్యాడు ఆయన, ఖచ్చితంగా ఓడిపోయాడు కదా. మరి సంచాలకుగా ఉండి ఏం ఉపయోగం? పాజ్ చెప్పినప్పుడు మళ్ళీ స్టార్ట్ చెప్పాలి కదా. అమ్మనికి అప్పుడు 2 పిల్లలు తీసుకుంటే నేను పాజ్ చెప్పా, వినపడిందా లేదా? ఇప్పుడు గేమ్ పాజ్లో ఉంది, మరి పాజ్ పెట్టి ఉపయోగం ఏముంది, నువ్వెందుకు లాక్కున్నావు అని అడిగిందా? అడగలేదు కదా. మరి ఆవిడ 100% ఫెయిల్యూరే కదా. పైగా ఇప్పుడు ఇక్కడ ఆ ప్రియ మంచి పాయింట్ తెస్తే, నీ వల్ల అన్యాయం జరిగింది రోహిత్ అని అడిగితే అపూర్వ దానికి ఆన్సర్ చెప్పలేదు. క్లియర్గా చెప్పలేకుండా నేను పాజే పెట్టాను, స్టార్ట్ చెప్పలేదు, నేను స్టార్ట్ చెప్పకుండానే ఆ పాజులో ఉన్నా సరే అమ్మను కంటిన్యూ చేశాడు కాబట్టి ఆయన తప్పు, రూల్స్ బ్రేక్ చేశాడు, సంచాలక మాట పెట్టించుకోలేదు, అవన్నీ సోన్ ఆన్సర్ చెప్పాల్సింది. పోయి అపూర్వ ఏం చెప్పింది? ఫిజికల్ అయ్యాడు, నాకు నచ్చలేదు, రోహిత్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు, అమనే ఫిజికల్ అయ్యాడు, రోహిత్ అయితే పుష్ చేశాడు, బట్ అమన ఏదైతే అది అయ్యిందిలే, నేను వస్తాను నేను చేస్తాను, ఆయనే స్టార్ట్ చేశాడు అంటూనే నాది జడ్జిమెంట్ రాంగ్ కదంటే నీ జడ్జిమెంట్ రాంగే. మళ్ళీ ఏమి రోహిత్ గేమ్ 100% బాగా ఆడాడు, పర్ఫెక్ట్గా ఆడాడు, డిఫెండ్ చేసుకోడు. అంటే ఎట్లా ఉందంటే అప్పటికి రోహిత్ అడిగాడు, పాజ్ చెప్పినప్పుడు తీసేస్తాడు అమ్మను, పాజ్ చెప్పినప్పుడు తీసేస్తాడు అన్నప్పుడు కూడా ఈవిడ ఆపలేకపోయింది. పైగా లాస్ట్లో ఏంది, అమనే విన్నారని మళ్ళీ ప్రకటించింది. రూల్స్ పాటించలేదు ఆయన, రూల్స్ పాటించింది ఈ రోహిత్. ఫైనల్లీ ఇతను గేమ్ బాగా ఆడాడంట, బాగా డిఫెండ్ చేసుకున్నాడంట, అంతా చేశాడంట. పొగడతలన్నీ ఏమో రోహిత్కి, ఫలితమేమో లాస్ట్కి ఏమో అమన్కి. అది ఎట్లా ఫెయిర్ సంచాలక అవుద్ది? 100% రాంగు. ఆ అమ్మాయి అక్కడ ప్రియాంక అన్న అమ్మాయి చక్కగా పర్ఫెక్ట్గా పాయింట్అవుట్ చేసింది, లాజిక్స్తో కలిపి చెప్పగలిగింది. సో ఇది క్లియర్. అక్కడ అపూర్వ అయితే డిఫెండ్ చేసుకోలేకపోయింది, ప్రాపర్ ఆన్సర్ కూడా చెప్పలేకపోయింది. కోర్స్ అక్కడ అపూర్వ అట్లా చెప్పడానికి కూడా అంతకుముందు ఆవిడ ఒక శ్రీముఖ్ ఒక మాట చెప్పింది కదా, కుస్తీ పోటీలు కాదంటే దాన్ని బేస్ చేసుకుని చెప్పేసింది తప్ప సంచాలకురాలకు మాత్రం ఫెయిల్ అయ్యింది. సో 100% కుస్తీ పోటీలు కాదన్నది కాబట్టి ఫిజికల్ అయ్యాడు కాబట్టి అని లైక్ చెప్పుకుంటూ వచ్చేసింది, రాంగ్ అయింది. సరే ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి? అపూర్వ. నేను ఐస్ టాస్క్లో మైండ్ పెట్టాను, అట్లాగే ఫిజికల్లీ రెండు కూడా పర్ఫామ్ చేసి ముందుకు వచ్చానని చెబితే అక్కడ చరణ్ అనే కుర్రాడు కరెక్ట్గా చెప్పాడు, నువ్వు దాన్ని ఏదో పెద్ద గొప్పలాగా ప్రైడ్లాగా చెప్పుకుంటున్నావు ఏంటమ్మా, నువ్వు ఎక్కడ ఏ టాస్క్లో కూడా నువ్వు ముందుకు రాలా, ఇంక ఉండిపోతున్న వాళ్ళ తదితరుల్లో ఇంకెవరు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అంతా అయిపోయి బ్యాక్ బెంచర్స్ అందరినీ రెండేళ్ళు పిలిచి మరి ముందుకు లాగినట్టుందని క్లియర్. అది ఆవిడ చొరవ తీసుకుని ఇనిషియేటివ్ చేసి నేనే ఆడతా అని ఎప్పుడు రాలా. ఇంకా అందరూ అయిపోయాక అలా చూద్దాం అన్నట్టుంది. అందుకే ఆ చరణ్ అయితే క్లియర్గా చెప్పాడు, నువ్వేమంత చొరవ తీసుకోలేదమ్మా, వాళ్ళు జడ్జెస్ ఇంకా ఆడని వాళ్ళు ఎవరు, పార్టిసిపేషన్ చెయ్యింది ఎవరు, ఇనిషియేటివ్ తీసుకుంది ఎవరు, సరే నువ్వు ఉన్నావు కదా రా అంటేనే ఆ మాత్రమైన కాంట్రిబ్యూషన్ వచ్చింది, లేకపోతే నువ్వు అది కూడా చేసేదానివి కాదు అని మాదిరి ఆయన క్లియర్గా చెప్పాడు. సరే, దివ్య జడ్జిమెంట్ ఎట్లా ఉందంటే ఆ ప్రియాంక వే ఆఫ్ ఎక్స్ప్రెస్ చేసింది నచ్చింది, పాయింట్ నచ్చింది, చెప్పిన విధానం నచ్చింది, మొహమాటం లేకుండా చక్కగా క్లియర్గా చెప్పింది. అదేమో ఓకే ఆ సెలక్షన్ వరకు. రెండోది శాలినికి ఇచ్చింటే బాగుండేది, ఎందుకంటే జాన్సీ దగ్గర చెప్పే కదా ఆవిడ కూడా వ్యాలిడ్ పాయింట్ కాదా. అట్లాగే బాగి చెప్పింది కూడా కరెక్ట్ కాదు, కామెంట్ కంపోజ్డ్గా చెప్పారండి, కామెంట్ కంపోజ్డ్ కాదు, పర్ఫెక్ట్గా చెప్పారా, క్లియర్గా చెప్పారా, పాయింట్ ఉందా, లాజిక్ ఉందా, అవన్నీ చూడాలి. కానీ కామెంట్ కంపోజర్ చెప్తే పాయింట్లెస్ అదేంటి. పైగా ఆ బాగి చెప్పిన దానికి గాయత్రి పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పి డిఫెండ్ చేసుకుంది. సో అది కరెక్ట్ కాదు. కాకపోతే బాగీకి ఇవ్వాలని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ పవర్ కార్డుల కోసం ఆర్నోళ్ళకి ఇచ్చేసారు అంతే. అయితే తర్వాత ప్రియాంక వర్సెస్ బాగి టాస్క్ కూడా ఆ మెజర్ ఐటెం ఇట్లా కొలత పెట్టుకొని చూసుకుని వెళ్ళాలనేటప్పుడు హడ్డిల్స్ దాటుకుంటూ మెయిన్ అక్కడ ఒక డోర్ ఉంది కనుక ఇది చాలామంది కనిపించింది. అక్కడ శ్రీముఖ్ కూడా ఏంటంటే మనకు కూడా అనిపించింది సీరియస్నెస్ లేదని. కానీ ఆ టాస్క్ అట్లాంటిది, ఎలా పట్టుకుని వెళ్ళి మధ్యలో డోర్ తీయాలంటే ఎట్లా, డోర్ వేయాలంటే ఆటోమేటిక్గా అయ్యేది. అలా ఎంత మెజర్మెంట్తో సీరియస్గా వెళ్ళినా సరే ఒక టచ్ చేసేటప్పుడు సో ఫన్నీగా అయిపోయింది. అయితే డ్రా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ స్పెషల్ ఇంకొకటి ఐటెం పెట్టినారు కనుక కొంత ఎట్లా అయ్యిందంటే టాస్క్ ఆ బాగి విన్నర్ అయ్యేటప్పుడు కొంచెం మెజరు కొంచెం లక్ అనే చెప్పాలి. ఆ రకంగా ఈక్వల్గా వచ్చినా సరే ఆ రకంగా అయితే టాస్క్ అయింది. సరే నెక్స్ట్ వన్ ఎవరు, మాస్క్ మ్యాన్ హరీష్ వచ్చాడు కదా. హరీష్ ఏమంటాడు, ఆయన స్వర్గంలో నుంచి బయటకు పోయి మళ్ళీ స్వర్గంలోకి వచ్చినట్టు అనిపించిందంట. అట్లాగే
కొత్త లైఫ్ నోవేర్ నుంచి సమ్వేర్ అని మాదిరిగా. బట్ హౌస్లో ఉండేటప్పుడు హౌస్ని ఎంజాయ్ చేసినా చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మింగిల్ అవ్వలేక దాన్ని ఆ రోజు ఒక నరకంలా భావించాడు. మళ్ళీ ఇప్పుడు అరే ఆయనకి ఈరోజు ఒక మాస్క్ మ్యాన్ హరీష్ అంటూ గుర్తుపడుతున్నారు తెలుగు రాష్ట్రాలు అంటే ఆ షో వల్లే కదా. అందువల్ల మళ్ళీ ఇది ఒక స్వర్గం లాంటిదే, నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చింది, ఒక తన వే ఆఫ్ థింకింగ్ అని అవన్నీ బయట ప్రపంచం తెలియజేసింది. అందుకే కదా అట్లా అయ్యి ఉంటుంది ఆయన ఉద్దేశంతో చెప్పింది. అయితే మంచిగానే 2 ముక్కలు పర్ఫెక్ట్గా చెప్పాడు. జోక్ చేయండి, పోక్ చేయండి, ఫేక్ చేయకండి, స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్ ఉండాలి. ఇది 100% ఫ్యాక్ట్. ఫన్ ఉండాలి, పోక్ ఉండాలి, అన్నీ ఉండాలి. కాకపోతే ముక్కుసూటిగా మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, జెన్యూన్గా ఉండాలి. ఎన్ని ఫిల్టర్లు వేసినా, ఎన్ని మాస్కులు వేసినా, ఎంత టాలెంట్ ఉన్నా ఫేక్గా ఉంటే, ఫెయిర్గా లేకపోతే బిస్కెట్ అయిపోద్ది. సరే, నెక్స్ట్ మన ముందు రౌండ్ లేటు వాళ్ళిద్దరిని చేసుకున్నారు కనుక ఈ రౌండ్లో మిగిలిన ఆ ఇద్దరినే శాలిని వర్సెస్ ఝాన్సీని అయితే తీసుకున్నారు. ఇది అద్భుతంగా ఆడించాల్సిన టాస్క్. అక్కడ ఏంటంటే ఝాన్సీ తాలూకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి, శాలిని ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఏంటి, వాళ్ళు అవతల వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసుకుంటారు, ఎట్లా మోటివేట్ చేసుకుంటారు. అట్లాగే అక్కడ ఉండే వాళ్ళందరూ మిగతా కంటెస్టెంట్స్ కూడా తను శాలినికే సపోర్ట్ చేస్తే ఎందుకు సపోర్ట్ చేస్తాను, లేదా ఝాన్సీకి చేయకపోతే ఎందుకు చేయట్లేదు, ఆ పాయింట్లు 1 to 1 చెప్పుకుంటూ అద్భుతమైన ఆర్గ్యుమెంట్స్, పాయింట్స్, లాజిక్స్ వచ్చి ఫైర్ రావాల్సిన టాస్క్ని కిచిడీ చేసేసారు వాళ్ళే. దాన్ని ఎట్లా చేసేసారంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కోసం పెట్టిన టాస్క్నే ఫిజికల్ టైప్ చేస్తారు, ప్యూర్లీ ఫిజికల్ చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి శాలిని వచ్చి ఇది సపోర్టింగ్ టాస్క్ కింద అట్లా ఉండాల్సింది. నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి శాలిని వెళ్ళి కట్టాక వేరే వాళ్ళు ఎవరు ఝాన్సీ వచ్చి చెప్పాలంటే కన్విన్స్ చేయాలి, మోటివేట్ చేసుకోవాలి, అట్లా చెప్పు ఉండాలి. అట్లా చెప్పకపోవడం వల్ల ఏమైంది, వాళ్ళందరూ సరే శాలిని వచ్చి కట్టింది, ఝాన్సీ వచ్చి చెప్పింది, ఝాన్సీ వచ్చి కట్టింది, శాలిని వచ్చి చెప్పింది, మనం మాత్రం నిమిత్త మాత్రులం, మనం కామ్గా బొమ్మల్లో చూస్తూ ఉండాలి, మనకి ప్రమేయం లేదు, వాళ్ళు కట్టుకుంటే నిప్పుకుంటారు. అంటే అక్కడ ఏమైంది, ఝాన్సీ పరిగెత్తుకుంటూ స్పీడ్గా వచ్చి కడితే కట్టినట్టు, లేదా శాలిని కడితే కట్టినట్టు అట్లా చేసేస్తారు. కేవలం ఇది జడ్జిల తాలూకా బ్లండర్. క్లియర్, వాళ్ళు చెప్పాల్సింది ఝాన్సీ ఆ అమ్మాయి నాకు శాలిని కట్టింది, నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు విప్పొద్దు అని చెప్పుంటే బాగుంటుంది. సైలెంట్ అయిపోయారు, బొమ్మల్లో మారిపోయారు, మార్చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి కట్టేటప్పుడు రోహిత్ ఉన్నాడు, కట్టేటప్పుడు ఇష్టం లేకపోతే విప్పేయండి అని కూడా చెప్పు ఉండాల్సింది. మీకు ఇష్టం లేకపోతే విప్పేయండి, పడేయండి అంటే ఝాన్సీ కట్టేటప్పుడు నాకు శాలిని సపోర్ట్, శాలినికి నాకు వైబ్ ఉంది, ఇవి నాకు కనీసం పిక్ చేసుకోలే వంత ఉంది కాబట్టి నేను ఆవిడకే సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి పడేసి అలా చెప్పుకుని ఉంటే బాగుండు. బట్ మొత్తం వీలే చేశారు. ఎందుకంటే ఇప్పుడు శాలిని వచ్చి ప్రయత్నం చేసేటప్పుడు కూడా ఏమైంది, మోటివేట్ చేసి కన్విన్స్ చేసి చరణ్ నీకు నెక్స్ట్ సపోర్ట్ అవసరం వచ్చినప్పుడు చేస్తాను, లేదా సృష్టి నీకు అవసరం వచ్చినప్పుడు ఫస్ట్ నేను బాగికి మాట ఇచ్చా, ఫస్ట్ ప్రయారిటీ ఆమెకి ఇచ్చా కాబట్టి ఆ మాటను నేను తప్పలేను, నీకు మళ్ళీ నెక్స్ట్ చేస్తాను, ఎట్లా కన్విన్స్ చేసి మోటివేట్ చేసి నాకు సపోర్ట్ ఇప్పుడు ఇవ్వండి, మీకు సపోర్ట్ చేస్తానని చెప్పింది. దానికి కూడా ఉపయోగం ఏముంది, ఆవిడకి నోరు నొప్పి లాలాజ్వరం వేస్ట్, ఇదంతా సుధ దండగైన మాదిరిగా అయిపోయి. ఎందుకంటే అసలు సంబంధమే లేదు, నువ్వు ఎన్ని చెప్పుకో, ఎంత మోటివేట్ చేసుకో, సపోర్ట్ చేసుకుని మానుకొని ఇక్కడ మీ ఇద్దరు ఎవరికెవరు సపోర్ట్ అనేది నాకు అనవసరం, నాకు కాలు దొరికింది, తాడు దొరికింది, కట్టేస్తాను పోతాను అన్నట్టుగా ఆ ఝాన్సీ ఆడుకుంటూ వచ్చింది కదా, ఉపయోగం లేకుండా పోయింది కదా. సో అక్కడ గమనిస్తే మీరు ఆ తర్వాత అపూర్వ చొరవ తీసుకొని చెప్పిన తర్వాత గాయత్రి కూడా ఆ శాలిని గర్వం అనిపించింది, అందుకే తీసేశాను, అట్లాగే నన్ను నామినేట్ చేసి నాకే కడతావని ఆవిడ అపూర్వ తీసేయడం. ఇక్కడ మెయిన్ ఎక్కడ జరిగిందంటే రాంగు శ్రీముఖి ఎట్లా ఝాన్సీ తీసేసి కట్టేసుకోవచ్చు అని చెప్పడంతో. ఎందుకంటే అప్పటికి శాలినివి 9 ఉన్నాయి, ఝాన్సీవి 4 ఉన్నాయి. ఆవిడేంటి ఝాన్సీ నువ్వు తక్కువ తీసేసుకొని కట్టేసుకోవచ్చు అనడంతో. అంతే తప్ప నువ్వు ఒకరికి ఇప్పుడు ఏం పిల్ల శాలిని కట్టినప్పుడు 9 కట్టిందని 9 మంది సైలెంట్గా ఉన్నారంటే సపోర్ట్ ఇచ్చినట్టే కదా. అప్పుడు ఎందుకు వాళ్ళకి వెళ్ళి నువ్వు ఆవిడకి ఎందుకు సపోర్ట్ చేస్తాను, శాలినికి నేను కడతా నాకు సపోర్ట్ చేయి, ఎందుకు చెయ్యవు, నాకంటే ఆవిడ ఎక్కువేంటి, ఆవిడలో బెస్ట్ క్వాలిటీస్ ఏంటి, నాలో తక్కువేంటి, నేను నీకు కడతాను నువ్వు చేయండి. అప్పుడు అవతల వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు, నీకంటే శాలిని బెటరా కాదా, లేకపోతే ఝాన్సీ శాలిని కంటే బెటరా కాదా, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరిలో ఏం స్కిల్స్ చూసారు. ఇప్పుడు కొన్ని చెప్పారు, ఆ అమ్మాయి ఎవరు గాయత్రి చెప్పింది శాలినిలో గర్వం అనిపిస్తుందని, లేదా ఏం పేరు ఆవిడ అపూర్వ ఏదో రీజన్ చెప్పింది. ఇట్లా వాళ్ళకుండే పాయింట్స్ చెప్పేటప్పుడు 1 to 1 అవ్వాల్సిందే అది. అప్పుడు ఎట్లా అయ్యేదంటే ఝాన్సీ ఇప్పుడు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కాటాలంటే ప్రతి ఒక్కరితో 1 to 1 ఝాన్సీ వర్సెస్ దీపక్, ఝాన్సీ వర్సెస్ రోహిత్, ఝాన్సీ వర్సెస్ అపూర్వ, ఝాన్సీ వర్సెస్ గాయత్రి, ఝాన్సీ వర్సెస్ చరణ్, అట్లా అందరితో అవ్వాల్సింది. అట్లాగే ఇంకెవరు శాలిని వర్సెస్ సృష్టి, శాలిని వర్సెస్ అపూర్వ, శాలిని వర్సెస్ మిథిలేష్ రెడ్డి, శాలిని వర్సెస్ రాజ్ కుమార్, ఇట్లా 1 to 1 అద్భుతంగా రావాల్సింది. నాకు సపోర్ట్ చేయండి నేను చేస్తా, నీకు శాలిని చేస్తాను. అప్పుడు ఝాన్సీ వచ్చి అడగచ్చు నాకెందుకు చెయ్యవు, నీకెందుకు చేయనంటే ఇది అలా అద్భుతంగా అవ్వాల్సిన దాన్ని మనం రెగ్యులర్గా బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ వచ్చేసరికి నామినేషన్స్ చూస్తాం కదా, మండే వచ్చేసరికి ఆ మాదిరిగా అవ్వాల్సిన ఫైర్ రాజుకోవాల్సిన దాన్నే
వీళ్ళు మొత్తం మెయిన్ ఆ శ్రీముఖుడు చెప్పి నీవి 4 ఉన్నాయి, ఆవిడ 9 ఉన్నాయి, పీకేస్ కట్టాయి అంటే అది తాడుతో బలం చూపించినట్టు అయింది తప్ప ఫిజికల్ స్ట్రెంత్ చూపించుకున్నట్టు అయింది తప్ప ఎవరు అటు ఇటు పరిగెత్తుకుంటూ అలసిపోకుండా ఎక్కువ కట్టగలరు వాళ్ళకి కట్టుకున్నట్టు అయింది తప్ప నోటికి పని లేకుండా చేసేసారు. మెయిన్ ఆ కూర్చున్న వాళ్ళని కూడా డమ్మీలు చేసేసారు. వాళ్ళు గట్టిగా డిఫెండ్ చేసుకుని నువ్వు నాకు ఝాన్సీ కట్టొద్దు, నేను నీకు సపోర్ట్ చేయను, నీ గేమ్ నాకు నచ్చలే, లేకపోతే నువ్వు నాకు వైబ్ లేదు, ఏదో ఒకటి చెప్పేవాళ్ళు కదా. అది లేకుండా వాళ్ళని కూడా చేస్తారు. అందుకే లాస్ట్లో చూసారా ఝాన్సీకి వచ్చాక హేమంత్ ఏమో ర్యాప్ ఉందన్నాడు. ఆ పిల్లని నిజంగా ఇక్కడ మెచ్చుకోవచ్చు. అంతకుముందు అతనే నామినేట్ చేసి ఏదో రీజన్ ఆవిడ చెప్పినా అతను పెట్టుకోకుండా నాతో ఝాన్సీకి ర్యాప్ ఉందని ఆయన చెప్పడం నిజంగా పాజిటివ్ కాదు. ఆ రామకృష్ణ కూడా మాటలు సపోర్ట్ ఉన్నాయని ఆయన చెప్పడం, అట్లాగే గాయత్రి 2 ఫేసెస్ ఉండవంటూ ప్యూర్ సోల్ అనిపిస్తుంది ఆవిడ చెప్పడం, అట్లాగే మిగతా రీజన్స్ కూడా ఉంటే బాగుంటుంది. అపూర్వ మెచ్యూరిటీ ఉందని చెప్పడం, ప్రియా ఇద్దరికి సపోర్ట్ బట్ ఎవరు కన్విన్స్ చేస్తారో మాదిరి ఆవిడ రీజన్స్. అట్లా రోహిత్ చూసాడు అక్కడ ఏమన్నాడు, ఝాన్సీ నన్ను పిక్ చేసుకోలేదు, షాలిని పిక్ చేసుకుంది, నాకైతే ఝాన్సీకి సపోర్ట్ చేయాలో లేదు అని కొద్దిగా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడా. అప్పుడు గట్టిగా ఎందుకు ఏంటి ఝాన్సీతో నీకున్న అసంతృప్తి ఏంటి, ఎందుకు ఆవిడికి సపోర్ట్ చేయలా అవన్నీ అడిగితే చెప్పు ఉండదు కదా. అట్లాగే అవను కావచ్చు. సో భాగ్య కూడా ఏముంటుంది, ఝాన్సీ కడతుంది అనుకున్నా, అంటే నాకు సపోర్ట్ చేయని అడుగుతుంది అనుకున్నా, బట్ నాకంటే వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చిందంటే వాళ్ళు చేసింది పొరపాటు. అది భాగి నీకు ఝాన్సీ కట్టలేదు కదా, అప్పుడు నువ్వేనా అడగచ్చు, ఏం ఝాన్సీ నా సపోర్ట్ నీకు అక్కర్లేదా, లేకపోతే భాగి చెప్పొచ్చు శాలినిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఇది చూసా నన్ను పిక్ చేసుకుంది, నాకు రెస్పెక్ట్ ఇచ్చింది, నన్ను గుర్తించింది, నా పొటెన్షియల్తో ఆవిడికి అవసరమవుతుందని నన్ను చూస్ చేసుకుంది, సో అని చెప్పింటే మంచిగా ఉండేది. సరే అదైతే బాగలేదు, బాగా చెడగొట్టేస్తారు జడ్జెసే కావాలని. కేవలం శ్రీముఖ్ కూడా మంచిగా రావాల్సిన టాస్క్ని ఫెయిల్యూర్ చేశారు నా ఒపీనియన్. మరి వీకేమనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఫైనల్లో శాలిని అంటది కదా, సెలెక్ట్ చేసుకున్నది టీమ్ స్ట్రెంత్ గెలుస్తామని చూస్ చేస్తాం కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరని కాదనేదంటే అది ఆ వైబ్ ఉంటుంది. ఎవరైతే క్లోజ్గా ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళతోనే సెట్ అవుతారు. ఫైనల్లీ టీమ్ స్పిరిట్ కోసం ఆడేటప్పుడు అట్లాగే అవుతుంది. కానీ ఇప్పుడు ఇండివిజువల్గా ఝాన్సీయా నువ్వు అనేటప్పుడు నీకు ఎందుకు అనేటప్పుడు అది డిఫెండ్ చేసుకోవాలి టీం కోసం అన్న, ఆ టీం నీ కోసం నీకు సపోర్ట్ చేయమంటున్నారు టీం కోసం కాకుండా. సో ఖచ్చితంగా ఆవిడప్పుడు చెప్పుకోవచ్చు, నా కోసం నాలో క్వాలిటీస్ ఇవి, నన్ను సపోర్ట్ చేయండి, సో అని ప్రయత్నం అయితే చేసింది. కాకపోతే ఉపయోగం ఏముంది, ఆవిడ మోటివేషన్ చేస్తుంటే ఝాన్సీ ఒక మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా లిప్పుకొని కట్టుకుంటూ పోతే అది అట్లా ఫెయిల్ అయ్యింది. సరే ఆ అమ్మాయికి అయితే ఫైర్ కార్డు ఇచ్చారు, హెడ్ స్టార్ట్ అంటే ఒక టాస్క్ ఏదైనా వచ్చేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువ ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక 5 ఆడాల్సి వచ్చిన టాస్క్లో ఇప్పుడు ముందే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆడుకుంటే ఖచ్చితంగా అడ్వాంటేజ్ వస్తుంది, ఎక్కువ టైం అయితే ప్లే చేసుకోవచ్చు. అయితే లాస్ట్లో అభిజిత్ వచ్చి అంటాడు కదా, నాకు ఇవ్వలేదు కాబట్టి మీరు ఇచ్చే కార్డులు రక్షించేవి, బట్ నేను ఇచ్చేదేమో శిక్షించేది, మీకు వచ్చేదేమో కార్డులు ఇచ్చేదేమో బలం ఇచ్చేది, నేను ఇచ్చేది భయం ఇచ్చేదని ఆ ప్రాసలతో పంచులతో కొద్దిగా హైప్ ఇచ్చి ఎలివేషన్ ఇచ్చి చెప్పాడు. కానీ అతడికి ఇవ్వలేదు, శ్రీముఖికి నవదీప్కి ఇంకెవరు బిందుకి ఇచ్చారు నాకు ఇవ్వలేదని కాదు, ఆ ఎల్లో కార్డు ఖచ్చితంగా ఉంది. ఒకవేళ మిగతా అందరికి ఇచ్చిన నవదీప్ ఇవ్వకపోతే ఇక్కడ అభిజిత్ ప్లేస్లో నవదీప్ వచ్చి అదే డైలాగులు చెప్పేవాడు, లేదా వాళ్ళ ముగ్గురికి ఇచ్చి శ్రీముఖి ఇవ్వకపోతే శ్రీముఖి వచ్చి కూడా ఎట్లాగే చెప్పేది, నాకు ఎవరే ఇవ్వలేదు కదా, నన్ను తక్కువ చేశారు కదా, ఇప్పుడు ఎల్లో కార్డు వాడుతున్నాడు మాదిరిగా. సో నలుగురు జడ్జిమెంట్ ఇవ్వాల్సింది అదే, ఎవరు అన్డిజర్వ్ అనిపిస్తే ఎల్లో కార్డు ఇచ్చి డేంజర్ జోన్లో పంపేస్తే ఎలిమినేషన్ దగ్గరగా వెళ్తారు. ఇంకా 15 మంది ఉన్నారు, మహా అయితే 7 నుంచి 10 మందికి ఛాన్స్, 5 పంపించాలంటే ఈ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మరి పంపించాలి. సో అందువల్ల ఆ ఎల్లో కార్డుతో గత సీజన్లో కూడా చూసాం కదా, ఎల్లో కార్డు ఇచ్చి పంపిస్తారు. మరి ఎవరు వెళ్తారు ఏంటంటే చూద్దాం. నాకు తెలిసినంతవరకు గాయత్రి ఎలిమినేట్ అయినట్టు ఉంది, మరి చూద్దాం. మరి మీకేమనిపిస్తుంది ఖచ్చితంగా మీ ఒపీనియన్ తెలియజేయండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.